నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే రాజేష్ గారు. నమస్కారం అండి. రాజేష్ గారు, శ్రీనివాసరావు గారు, తాజాగా మీరిద్దరు రఘురామకృష్ణరాజుని కలిసి వచ్చారు. ఆ ఫోటో కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టిన నేను చూశాను. సో అందుకని వెంటనే ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాల్సి వచ్చింది. ఏంటి విషయం ఏంటి అసలు? ఎందుకు రఘురామకృష్ణరాజుకి అనుకున్నటువంటి సీటు రాలేదు? నరసాపురం సీటు ఎందుకు కేటాయించలేదు? నిజంగా జగన్మోహన్ రెడ్డి లాబీ, జగన్మోహన్ రెడ్డి ప్రభావం గట్టిగా పనిచేసిందా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు 4 సంవత్సరాల నుంచి అలుపెరగని యోధుల్లాగా యుద్ధ రంగంలో, సాధారణంగా యుద్ధం సూర్యాస్తమయం అయిన తర్వాత విరామం ఇస్తారు. మళ్ళా సూర్యోదయం అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు మరుసటి రోజు. కానీ ఈయన 24 గంటలు యుద్ధం చేశాడు ఆయనతోటి, జగన్మోహన్ రెడ్డి తోటి. ప్రజలకి ఏదైతే భావన ఉందో లోపల, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అది ఈయన గొంతు నుంచి వచ్చేది. ప్రతిరోజు అప్డేట్, వార్తాపత్రికల్లో పతాక శీర్షికలు ఎలాగైతే ఉన్నాయో అలాగే రచ్చబండ ద్వారా ఈయన నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి కంటగింపు, ధిక్కారము సైతున అన్నట్టు ఉంటాడు కదా. అతను చూడటానికి ఎర్రోళ్ళగా ఉన్నా కానీ ఈ లోపల మనిషి మాత్రం ఒక రకమైన వికృత స్వభావం, విపరీత స్వభావం ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు సహజంగానే శత్రువు. ఎంత బలమైన ప్రతిపక్షం ఉన్నా కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కానీ, వీళ్ళు ఎవరో నన్ను రుబ్బేయట్లేదు కదా, ఎవరో నన్ను రంపం కోతకోయట్లేదు కదా, ఏంట్రా ఇతను ఇలా నన్ను చేస్తున్నాడని ఆయన తీసుకెళ్ళి కొట్టించేసాడు. చంపేస్తాను కూడా చూశారు. అదే రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. ఆయన అదృష్టవశాత్తు చంద్రబాబు గారు ఆయన చెప్పాడు, చంద్రబాబు గారు నన్ను అండగా నిలబడ్డాడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అందరూ అండగా నిలబడ్డారు, దేవుడి దయతో నేను బయటకు వచ్చానని చెప్పాడు. ఇది ఒక రకం. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన టార్గెట్. ఈయన్ని డిస్క్వాలిఫై చేద్దామని చూశాడు, అది వల్ల అవ్వలేదు. ఈయన ఏదో రకంగా చంపించేద్దామని చూశాడు, అవ్వలేదు. కొట్టించేద్దాం అనుకున్నాడు, కొట్టించాడు. ఆయన తప్పించుకున్నాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞాతవాసము, అరణ్యవాసము ఆయన నియోజకవర్గానికి ఆయన రానివ్వలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పోరాడాడు. ఇప్పుడు పరిస్థితి మీరు అడిగిన ప్రశ్నకి, మరి బీజేపీ, టీడీపీ, జనసేనతో పొత్తు కలపాలని మొదటి నుంచి అందరికన్నా ముందు కోరుకున్నది ఈయనే. మాలాటోళ్ళు బీజేపీతో వెళ్తే బండ కట్టుకుని రాయి కట్టుకుని బావిలో దూకినట్టు అని చెప్పుకుంటున్నాం. నిజం, అది వాస్తవం. అయినా సరే బీజేపీ, టీడీపీ, జనసేనతో కలవాలి, కలిస్తేనే ఈ రాక్షసుడిని మనం ఓడించగలమని చెప్తుంటే ప్రజలు కూడా కన్విన్స్ అయ్యారు. బీజేపీ వీళ్ళతో కలవటం వల్ల నష్టం ఉన్న ప్రజాగ్రహాన్ని ఆయన్ని మినిమైజ్ చేసాడు. ఇవాళ ఆయన కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను సిట్టింగ్ ఎంపీని, కూటమి తరపున మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ఈ కూటమి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు నేను సిట్టింగ్ ఎంపీని కాబట్టి నేను బీజేపీలో ఉండాలని ఆయన ఇంటెన్షన్. బీజేపీ వాళ్ళు కూడా ఆయన ఓన్ చేసుకోవాలి. అప్పుడు ఈయన మిఠాయి పొట్లం కదా, రెడీగా వండేసి పొట్లం కట్టిన మిఠాయి పొట్లాన్ని ఎవడికి పడితే ఎవడొద్దంటాడో. సిట్టింగ్ ఎంపీ, విపరీతమైన జనాదరణ ఉంది, ప్రజల్లో మంచి ఇమేజ్ వచ్చింది, ఆయన ఒక రకంగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన కొంచెం ధీమాగా ఉన్నాడు, నన్ను వీళ్ళు తీసుకుంటారు కదండి. పార్టీలు కూడా, కూటమిలో ఉన్న మిగతా పార్టీలు కూడా బీజేపీకి వెళ్తే మాకు అభ్యంతరం లేదు, మీరు ఎవరిచ్చినా పర్లేదు అన్నట్టు ఉన్నారు. సడన్గా అక్కడ కొట్టాడు దెబ్బ. ఎలా కొట్టిన దెబ్బ అన్నట్టుగా చూశాడు ఈయన. దెబ్బ కొట్టి బీజేపీలో ఉన్న వైసీపీ కోవట్లు తమ ప్రభావాన్ని చూపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభావం బీజేపీ. దీనివల్ల వాళ్ళు రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం సీటు ఇప్పించలేకపోయారేమో, అడ్డుకున్నారేమో. కానీ రాష్ట్రం మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ సీట్లోనే ఆయనకున్న ఇమేజ్ని ఇంచు కూడా తగ్గించలేదు. రాజేష్ గారు, ఈ లెక్కను చూస్తే పొత్తు వేళ్లతోటి కానీ ప్రభావం వాళ్ళ మీద, వాళ్ళు చెప్పింది ఆడేటటువంటి విధంగా అనేటటువంటి పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇంకా బీజేపీ చేతులు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయి, లేదా ఆయన చేతుల్లోనే పెట్టున్నాయి అనేది అర్థం అవుతుంది కదా క్లియర్గా. రఘురామకృష్ణరాజు గారి అభ్యర్థిత్వాన్ని నిరాకరించడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఏ లక్ష్యంతో అయితే తను తెలుగుదేశం, జనసేనతో కలిపి కూటమిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకుందో ఆ లక్ష్యం దెబ్బతింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలు దెబ్బతినడమే కాదు, భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయ పర్యవసానం కూటమి ప్రయోజనాలు కూడా ప్రజలలో
అనుమానాస్పదంగా కూటమి వైపు చూసే పరిస్థితులు సృష్టించబడింది. సహజంగానే తెలుగుదేశం జనసేన కలిపి కూటమిగా పోటీ చేయాలని చెప్పని ఒక నిర్ణయం 2 సంవత్సరాలుగా చర్చల స్థాయిలో ఉంది. అది సెప్టెంబర్ నుంచి అధికారికంగా ప్రకటించబడింది. ఆ ప్రకటించబడిన తర్వాత 2 శ్రేణుల మధ్య కూడా పూర్తి స్థాయి సమన్వయం సాధించడానికి ఇరు పార్టీల నాయకత్వము, జిల్లా నాయకత్వాలు, నియోజకవర్గ స్థాయి నాయకత్వాలు, గ్రామ స్థాయి వరకు కూడా ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య సమన్వయం అవసరం అని చెప్పని ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పరచుకున్నారు. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీది కొత్త ప్రస్తావన. ఆ ప్రస్తావనని అంటే శ్రేణుల స్థాయిలో ఆమోదయోగ్యం కాని ప్రస్తావన, అధినాయకుల స్థాయిలో తీసుకున్న నిర్ణయం. దాన్ని శ్రేణుల స్థాయిలో ఆమోదయోగ్యంగా చేయాలి అని అంటే దానికి చొరవ చూపాల్సిన బాధ్యత మొట్టమొదటగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. అంటే ఒక యాంబియన్స్ బిల్డప్ చేయాలి. ఆ యాంబియన్స్ బిల్డప్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే లక్ష్యంతో ఈ కూటమి ఏర్పాటు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి కావాల్సిన చిత్తశుద్ధి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రదర్శిస్తుంది. చర్యల రూపంగా స్పష్టమవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నమ్మొచ్చు అని చెప్పనే భావన ప్రాక్టికల్గా కలగజేయాలి. ఇవాళ జరిగింది ఏంటి? ప్రాక్టికల్గా కాదు, నోటి మాటగా కూడా కలగజేయాలి. నరేంద్ర మోడీ గారు మన ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఆ ప్రసంగించిన సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి, వైఫల్యాల గురించి, అవినీతి గురించి, ఆక్రమణల గురించి, వ్యవస్థల విధ్వంసం గురించి, అరాచకాల గురించి కనీస మాత్రం ప్రస్తావన చేయలేదు. విభజన జరిగిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఈ విధమైన సహాయ సహకారాలు అందించబోతున్నామని చెప్పనే కనీస మాత్రం వాగ్దానం కూడా చేయలేదు అన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో ఉంది, సగటు తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది, జనసేన శ్రేణుల్లో ఉంది. ఇటువంటి సందర్భంలో దాన్ని రూపుమాపి మరింతగా ఆ భావం నుంచి దూరం చేసి ఈ 3 పార్టీల కూటమి, ఈ 3 పార్టీల కలయిక రాష్ట్ర హితం కోరే, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి మేము మీ భుజంగా ఉన్నాము అని చెప్పని భరోసా ఇస్తారని ఆశించారు. అటువంటి ప్రయత్నం జరగకపోగా ఇందాక శ్రీనివాసరావు గారు ప్రస్తావించినట్టుగా గత 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి తప్పుల్ని, ప్రతి అవినీతిని ప్రజాగళంగా ప్రజల తరపున నేనున్నా మీకు అండగా, నేను మీ తరపున ప్రశ్నిస్తున్నా అని చెప్పని రచ్చబండ ద్వారా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి లోపాలని ఎత్తి చూపిన రఘురామకృష్ణరాజు గారు, వ్యక్తిగతంగా ఆయన మీద దాడి జరుగుతున్నా, ఆయన్ని భౌతికంగా ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం జరిగిన, కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన, ఆయన్ని అవమానపరుస్తున్నా, సోషల్ మీడియా ద్వారా ఒక రకమైన విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్న, ఆయన నియోజకవర్గంలో కూడా పర్యటించకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిన, సాక్షాత్తు ప్రధానమంత్రి స్థాయి ప్రధానమంత్రి ఆయన నియోజకవర్గ పర్యటనకు వస్తే కనీసం ఆయనకి ప్రాతినిధ్యం కూడా లేకుండా చేసిన ప్రజలలో, అంటే ప్రభుత్వ పరంగా ఇవన్నీ చేసిన ప్రజలలో ఆయన అంటే తన అభిమానాన్ని ప్రజలలో ఒక బలమైన ముద్ర వేయగలిగారు. ప్రజలు ఆయన నోన్ చేసుకున్నారు. ఇవాళ రఘురామకృష్ణరాజు గారిని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పరిగణించట్లా. ఇవాళ నా ప్రతిపక్షాల తరపున 5 కోట్ల మంది ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒక పోరాట ఎదురుగా ప్రజలు ఆయన భావిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆయన మొదటి నుంచి స్పష్టం చేస్తూ ఉన్నారు, కూటమిలో నరసాపురం స్థానం ఏ పార్టీకి కేటాయించబడితే నేను ఆ పార్టీ తరపున పోటీ చేస్తా. ఎందుకంటే ఆయన నేను పలానా పార్టీ అదే కొంప ముంచిందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఇందాకలే నేను బీజేపీ ఒక నేత లక్ష్మీపతిరాజు ఆయన పెట్టిన ఒక మెసేజ్ చూశాను. ఆయన 4 సంవత్సరాలు టీడీపీ కోసం పనిచేశాడు, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? బీజేపీలో చేరకుండా బీజేపీ సీట్ ఇస్తుందని ఎలా ఊహిస్తారు? టీడీపీ ఇచ్చుంటే బాగుండేది అని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టారు. ఇక్కడ నరసాపురం స్థానం మాకు కావాలి అని భారతీయ జనతా పార్టీ పట్టుపట్టకుండా ఉండున్నట్టయితే, ఆ స్థానాన్ని కోటాలో తెలుగుదేశం పార్టీ కేటాయించున్నట్టయితే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తావించడానికి ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడికైనా నైతికత ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాలేదు అని చెప్తున్న ఈ లక్ష్మీపతిరాజు వరప్రసాద్ గారిని నిన్న ఎన్నింటికి చేర్చుకున్నారు? ఎప్పుడు టికెట్ ప్రకటించారు? ఆయన వైసీపీ పార్టీ శాసనసభ్యుడే కదా, నిన్న ఉదయం వరకు వైసీపీ పార్టీ శాసనసభ్యుడే కదా, నిన్ననే కదా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయింది, నిన్ననే టికెట్ ప్రకటించారు కదా. కాబట్టి కోటాలో
సీట్ల కేటాయింపులో కూటమి ధర్మంగా నరసాపురం స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకున్న సందర్భంగా ఆయన నా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధపడ్డారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచనలు ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి. ఆ వేరుగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని పార్టీలో చేర్చుకోవడానికి చొరవ చూపలేదు. అదే సందర్భంలో కూటమి ధర్మానికి కట్టుబడి ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకంగా అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగటానికి, ఆ భావజాలం ప్రజల్లో గూడు కట్టుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సమాజానికి అర్థం అవడానికి అత్యంత కీలకంగా దోహదం చేసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఇవాళ చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాలాంటి వాళ్ళ స్థాయిలో మేము కూడా చాలా సందర్భాల్లో చాలా అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నాం. కానీ అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు, ఆయనకు ఒక హోదా ఉంది, స్థాయి ఉంది, ప్రజల్లో గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. ఆయన నోటి నుంచి వచ్చిన మాటని ప్రజలు అంటే తమను తాము అంటే ఒక మిర్రర్లో ఇమేజ్గా ప్రజలు భావించగలిగారు. మేం చెప్పాలనుకుంటున్నది ఆయన చెప్పగలుగుతున్నారు. ఇవాళ మేము ఏం ఫీల్ అవుతున్నామో, ఏం అనుభవిస్తున్నామో దాన్ని రఘురామకృష్ణరాజు గారు వ్యక్తం చేస్తున్నారన్న భావన ప్రజల్లో కలిగింది. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు వాళ్ళ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం ఎంత తక్కువ చేస్తే అది వాళ్ళకంత ఇమేజ్ క్రియేట్ అవుతుంది. శ్రీనివాసరావు గారు, ఈరోజు సాక్షిలో కూడా ఒక వార్త వచ్చింది, పార్టీ లేదా పుష్ప అంటూ. భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసిన సీట్ల మీద అసలు కోర్ బీజేపీ ముందు నుంచి జీవీఎల్, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళంతా నిరాశలో ఉండిపోయారు. అనకాపల్లికి తీసుకొచ్చి ఎక్కడో కడపలో ఉన్నట్టు సీఎం రమేష్కి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు అని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున ఇది చేసేటటువంటి ప్రయత్నం అయితే జరిగింది కదా. అంటే ఈ లెక్కను చూస్తుంటే ఎక్కడన్నా రఘురామకృష్ణరాజు ముందే కొంచెం బీజేపీలో ఒక నెల ముందో లేదంటే ఒక సంవత్సరం ముందో జాయిన్ అయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదనే భావన ఏమైనా కలుగుతుందా మీకు? ఇప్పుడు ఆ దుర్గంధం, ఆ స్మెల్లోకి ఎందుకు వెళ్తాడండి ఆయన? అయితే కూటమి కాబట్టి కూటమిలో కలిస్తే వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది, టీడీపీ జనసేన చేతిలో ఓట్లు ఉన్నాయి, రెండు కలిస్తే పని జరుగుద్ది. ఆ రాచకం దుర్మార్గుడు దుష్టుండి పంపించవచ్చని. పార్టీ లేదా పుష్ప అంటే దుష్ట జన సాంగత్యంలో ఉన్న వాళ్ళకి ఎలా పని జరుగుద్ది? వాళ్ళు ఉదాహరించిన జీవీఎల్లో సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఆ లక్ష్మీపతిరాజు అని ఇందాక ఏదో ఎవరో అన్నారు కదా, బీపీ వచ్చి ఎప్పుడు పోతాడో అని భయం వేస్తూ ఉంటుంది చూస్తుంటేనే. ఇలాంటి వాళ్ళందరూ దుష్ట జన సాంగత్యం, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో సాంగత్యంలో ఉంటారు. వాళ్ళు అతని తరఫున పనిచేస్తారు. బీజేపీ పార్టీ బీజేపీ, కానీ వాళ్ళు పనిచేసేది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు సజ్జన సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి సీట్ ఉంటుంది. ఎలాగతో రేపిస్తారు వాళ్ళు. ఇవ్వకపోతే ఇప్పుడు పోకిరి సినిమా చూసారా మీరు? అందులో ప్రకాష్ రాజు మహేష్ బాబుని ఏదో చెప్తాడు, నేను చేయను అంటాడు. నువ్వు చేయకపోతే వాడు చేస్తాడు అంటాడు. మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఇస్తారు, అంతే సింపుల్. ఇక్కడ అర్థమైందా మీకు? మీరు ఇవ్వలేదు, మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఇస్తారు, ఇస్తున్నారు. ఆ వివరాలు రేపేళ్ళుండి వస్తాయి. ఇప్పుడు మేమే చెప్తున్నాం, ఓపెన్గా చెప్తున్నాం, ఎవరో శ్రేణులు ఎవరో ఆందోళన చెందక్కర్లేదు. రాజుగారి అభిమానులు ఎవరో కూడా ఆందోళన చెందొద్దు, ఆవేదన చెందొద్దు. ఆయన ప్రాపర్టీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనసు గెలుచుకున్న జనమేజయుడు, పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడులా ఎలాగో ఈయన జనం గుండెలు గెలుచుకున్న జనమేజయుడు ఈయన. డెఫినెట్గా ఈయనకి వాళ్ళు అకామిడేట్ చేస్తున్నారు. రేపు మాపో ఇంకా బోన్ టైం ఉంది కదా. నామినేషన్ ముందు రోజు కూడా ప్రకటించిన రోజులు ఉన్నాయి. అంతవరకు అక్కలేదు, 2-3 రోజులు ఏదో ఒకటి క్లారిటీ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు దీని మీదే ఉన్నారు. ఎందుకంటే పోరాట యోధుని ఎందుకు వదులుకుంటారండి? జగన్మోహన్ రెడ్డి కొంచెం ఒక రకమైన మనిషి కాబట్టి వదులుకున్నాడు ఇలాంటి మనిషిని. వీళ్ళు ఎందుకు వదులుకుంటారు? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, దీనివల్ల ఏం జరిగిందంటే బీజేపీ వాళ్ళు ఎంత రాజేష్ గారు చెప్పినట్టుగా వాళ్ళు సమర్థించుకున్నారు. వాళ్ళు దీని గురించి మాట్లాడతాం మానేస్తే మంచిది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడతారు ఎలాగన్నా. వాళ్ళు మేము రఘురామకృష్ణరాజు గారు నిన్న చాలా హుందాగా పాక్షిక విజయం సాధించాడు జగన్మోహన్. నిజం, ఆయన 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 లాబీ పనిచేసింది, సీటు రానివ్వకుండా చేయగలిగాడు కదా, ఒప్పుకోవాలి. దానివల్ల ఎవరికి నష్టం? బీజేపీ జగన్ ఒకటే అంటే ఎవరికి నష్టం? కూటమికి ఏమీ నష్టం లేదు. టీడీపీకి జనసేనకి ఓటేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఓటేస్తారు. బీజేపీకి నష్టం. ఇప్పుడు ఎవరు ఆలోచించాలో తెలిసేప్పుడు ఎక్కువ ఎవరు టెన్షన్ టీడీపీ వాళ్ళు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. నాకు అర్థం లేదు టీడీపీ వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారో. జనసేన టీడీపీ వాళ్ళు టెన్షన్ పడకూడదు. ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుందని వాళ్ళు అనుకుంటున్నారేమో. కానీ యాక్చువల్గా అయితే ఇప్పుడు బీజేపీలో నిన్న ప్రకటించిన సీట్లు ఎవరైతే టిక్కెట్లు పొందారో వాళ్ళు టెన్షన్ పడాలా. ఎందుకు టెన్షన్ పడాలి? రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ ఇవ్వలేదు, నిజమే వాళ్ళు చెప్పింది. ఈయన పార్టీలో లేడు కాబట్టి అడగడానికి హక్కులేదు.
సిట్టింగ్ ఎంపీ కదా ఆయన. నువ్వు సిట్టింగ్ ఎంపీని కాదని ఎలాగెత్తావు అనేటువంటి వాళ్ళందరూ అసలు బీజేపీని తీసుకొచ్చి అంటించింది ఆయనే కదా అని పవన్ కళ్యాణ్ గారు నేను తీసుకొచ్చాను బతిమాలని అన్నాడు. అంతకుముందు నుంచి మాట్లాడుతుంది ఎవరో బీజేపీ ఎలాగ వస్తుంది, బీజేపీ ఉంటుంది అని జనాలను లెవెల్ చేసింది ఎవరో, ఈయనే కదా. ప్రజలందరూ కూడా బీజేపీ నుంచి ఈయన పోటీ చేస్తాడో అనేటువంటి ఒక ముద్ర పడిపోయారు, ప్రజల్లో ముద్ర పడిపోయిన తర్వాత నువ్వు ఏ రకంగా చెప్పినా కానీ ఎవడో నమ్మడం. సాంకేతికంగా లేకపోతే మీకు ఏ మ్యాటర్ ఏదున్నా సరే ప్రజలు ఇలాగ అనుకున్నారు. బీజేపీ సీటు నరసాపురం ఎంపీగా ఆయన ఉంటాడు, బీజేపీ తరఫున పోటీ చేస్తాడు, లేదా కూటమిలో ఏ పార్టీ తరఫున పోటీ చేయాలి, నరసాపురం నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. అది జరగనప్పుడు దాని వెనకాల జగన్ ఉన్నాడు అనుకున్నప్పుడు, జగన్ బీజేపీ ఓటే అనుకున్నప్పుడు ఎవరికి పడిపోద్ది మడతకాజీ ఎవరు తింటారు? ఇప్పుడు పురంధరేశ్వరి గారు ధీమగా ఉంది, ఆవిడ రాజమండ్రి నుంచి గెలుతానండి, గెలవమనండి చూద్దరు. రఘురామకృష్ణరాజు గారికి చేసిన దెబ్బ ఆవిడకే కాదు మొత్తం అందరికీ పడిపోద్ది. వాళ్ళు పోటీ చేస్తున్న పార్లమెంటు పరిధిలో ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరికీ కూడా పడిపోద్ది. టీడీపీ చేతిలో ఉన్న పార్లమెంటు పరిధిలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా దెబ్బపడుద్ది. ఇది వాళ్ళు గజగజ వణికేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలా, సమర్థించుకోకూడదు. వాళ్ళు చేసిన చర్యను సమర్థించుకోకూడదు, డ్యామేజ్ కంట్రోల్లోకి వెళ్ళాలి. డ్యామేజ్ కంట్రోల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి తెలుసా? డీజీపీని మార్చాలా. మొన్న మోడీ గారి సభలో అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎల్లంకోటకు పంపించాలా. ఈ వాలంటీర్లు ఎవరైనా తిరిగితే వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేయాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా. దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా వీఆర్లో పంపించాలా, వాళ్ళ మళ్ళీ తెరమరుగు చేసేయాలి. వాళ్ళందరినీ ఓవర్ యాక్షన్ చేస్తున్న పోలీసు అధికారులు రియాక్షన్ చూపించాలా. రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం అందరికీ కూడా ఒక హెచ్చరిక పంపించాలా. అప్పుడు లెవెల్ అవుద్ది. ఇన్ని చేయాలి వాళ్ళు. అవన్నీ చేయకపోయినా కానీ సర్దుకుంటున్నారు. ఇప్పుడు మోడీ గారు వచ్చి మనం ఏం మాట్లాడకపోయినా సర్లే అలా అప్పుడు ఏం మాట్లాడతాడులే, ఇంకా 2-3 ఉన్నాయి కదా మాట్లాడతారులే అనుకున్నారు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడే చేయి, నువ్వు రేపు చేస్తాం కదా ఇప్పుడే చేయి అంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు? పాక్షిక విజయం అనుకున్నాడు. అంతిమ విజయం రాజుగారిది, కూటమిది, ప్రజలదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెగటొచ్చింది, విముఖత వచ్చింది, అసంతృప్తి ఉంది, అసహ్యం ఉంది, ఆగ్రహం ఉంది. ఇప్పుడు రాజేష్ గారు ప్రస్తుతం అయితే మరి ఈ బాధ్యత శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఇరు పార్టీల అధినేతలు తీసుకున్నారు. అంటే పార్లమెంట్ అనేది దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని సీట్లు ప్రకటించినట్టే, మొత్తం పూర్తయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉంది. మరి ఆయన ఒప్పుకుంటాడు, ఆయన అంతా పార్లమెంట్ను కూర్చున్నాడు కదా. ఇది ఒక పాయింట్ అయితే. నెంబర్ 2 ఏంటంటే ఆయన 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి అసలు నియోజకవర్గంలో తిరగలేదు, అసలు నియోజకవర్గానికి రూపాయి ఖర్చు పెట్టలేదు. కాబట్టి ప్రజల్లో కూడా నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. కాబట్టి అందుకనే వేరే వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వస్తుంది. ఎవరా వ్యక్తి అంటే 2009లో పాపం 10 లక్షల మంది ఓట్లు వేస్తే 11,000 ఓట్లు సంపాదించుకున్నటువంటి శ్రీనివాస్ వర్మని తీసుకొచ్చి పెట్టారని ఒక కామెంట్ అయితే వస్తుంది. స్క్రీన్ షాట్లు కూడా తిప్పుతున్నారు, వెనక వచ్చింది సీట్ అని చెప్పేసి. మొత్తానికి ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ చేసుకోవడానికి పోటీలో నిలిచింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, నరేంద్ర మోడీ గారి వ్యతిరేక ఓటు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు భారతీయ జనతా పార్టీకి పోలే వాళ్ళ అభ్యర్థులు నెగ్గాలి. భారతీయ జనతా పార్టీకి యాజ్ అన్ ఇండివిజువల్ వాళ్ళకున్న ఓటు బ్యాంక్ ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గ పరిధిలో అయినా, అసెంబ్లీలో అయినా, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అయినా వ్యక్తిగతంగా ఆ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఎంత అనేది మనకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో స్పష్టమై ఉంది. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నెగ్గాలి అని అంటే వాళ్ళకి ప్రధానంగా కలిసి రావాల్సింది తెలుగుదేశం జనసేన కూటములకు సంబంధించిన ఆ శ్రేణులకు సంబంధించిన ఓటు ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే ఇవాళ ఒక 10,000 డబ్బులు కావాలన్నా ఇస్తారు, కానీ ఓటు ఎవరు చెప్తే వాళ్ళకి ఓటు వేయరు. వాళ్ళకి వ్యక్తిగతంగా ఇక్కడ భావన కలగాలి. ఈ అభ్యర్థి మనవాడు, మన రెస్క్యూకి వస్తాడు, మన కష్టనష్టాలను అండగా నిలబడతాడు, మన ప్రాంత అభివృద్ధికి సహకరిస్తాడు, మన మనోభావాలని గౌరవిస్తాడు, మన వ్యక్తిత్వాన్ని ఆమోదిస్తాడు అన్న భావన కలిగితేనే ఓటేస్తాడు. ఇప్పుడు రాజుగారిలో లోపించాయనే కారణాన్ని చూపిస్తే ఇది కాదు చెప్పుకోవాల్సింది. ఇవాళ ఆయన సోషల్ మీడియాలో తప్ప గ్రౌండ్లో లేరు కదా, ఎలా ఇస్తాం సీటు అని రేపు బీజేపీ అంటే ఎవరున్నారు? ఇప్పుడు ఈ ప్రకటించిన శ్రీనివాస్ వర్మ గారు నర్సాపూర్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ఆయన ఇతోధికంగా సహాయ సహకారాలు చేస్తున్నారా? ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున సీట్లు ఇవ్వాలి అని చెప్పని సాక్షి ప్రతిపాదిస్తున్న అభ్యర్థులు
జగన్మోహన్ రెడ్డి గారి లాబీయిస్టులుగా పనిచేస్తున్న వ్యక్తులకి ఎంత మాత్రం ప్రజామోదం ఉంది? ఇవాళ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో రత్నప్రభ గారితో పోటీ చేయించారు. పబ్లిక్ లైఫ్లో ఆమె కంట్రిబ్యూషన్ ఏంటి? ఒకసారి పోటీ చేసిన తర్వాత తర్వాత ఈ 3 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ యాక్టివిటీస్లో కానీ రాష్ట్ర ప్రజానీకానికి కానీ ఆమె చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి? కాబట్టి వీటి ప్రాతిపదిక అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వని పరిస్థితుల్లో, ఆయన్ని కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన పరిస్థితుల్లో, ప్రధానమంత్రి గారి సభ జరుగుతుంటేనే ఆ సభకి కూడా ఆహ్వానం పలకని పరిస్థితుల్లో, తన సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఉండి తీరాల్సిన సభలో ఆయనకి కనీసం మాత్రం ప్రోటోకాల్ లిస్టులోనే ఆయన పేరు లేకుండా చేసిన పరిస్థితులు ఆ నియోజకవర్గానికి రాలా. ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆ నియోజకవర్గ ప్రజలు రఘురామకృష్ణరాజు గారు మాకు వద్దని చెప్పని చెప్పట్లా. ఇక్కడ 100కి 100 పాళ్ళు భారతీయ జనతా పార్టీ ఒక తప్పటడుగేసింది, ఒక తప్పు నిర్ణయం తీసుకుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంది వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంది. ఇవాళ ప్రజామోదం పొందాల్సిన దగ్గర, 6 అభ్యర్థులను పోటీలో పెడుతున్న దగ్గర ఇవాళ అభ్యర్థిత్వాలే ఖరారైంది. రేపు ఎన్నికలు జరగాలి, ఓట్లు పడాలి, విజయం దక్కాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ యాంబియన్స్ బిల్డప్ చేసుకోవాల్సిన దగ్గర మోకాలడ్డే పనులు చేయటం వల్ల 100కి 100 పాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరపతే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మీద పనిచేస్తుంది. ఎవరికి అభ్యర్థిత్వాలు ఖరారు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తున్నారన్న భావన సగటు తెలుగుదేశం శ్రేణుల్లో, జనసేన శ్రేణుల మనోభావాలు గాయపరుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకోవాలి అని అంటే అది నేను ఇందాకే చెప్పినట్టు చర్యల పరంగా ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ప్రోయాక్టివ్గా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కనిపించి తీరాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎందుకు రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాల? ఆయన నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. నరసాపురంలో పోటీ చేయాలి అనుకుంటున్నారు. ఇవాళ కూటమిలో నరసాపురం స్థానం ఏ పార్టీకి కేటాయించబడుతుందో క్లారిటీ లేదు. ఆయన తెలుగుదేశంలో జాయిన్ అవుతారు, కూటమిలో భారతీయ జనతా పార్టీ కేటాయింపబడుతుంది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు. ఇంతకుముందు నాగబాబు గారు అక్కడ పోటీ చేస్తున్నారు. ఒకవేళ కూటమిలో జనసేన కేటాయింపబడుతుంది. ఆ క్లారిటీ లేని పరిస్థితిలో తాడేపల్లిగూడెం సభలో లక్షల మంది ప్రజల సమక్షంలో ప్రకటించారు ఆయన, నరసాపురం స్థానం కూటమిలో ఏ పార్టీకి కేటాయించబడితే నేను ఆ పార్టీ తరఫున పోటీ చేస్తా అని చెప్పని లక్షల మంది ప్రజలు దాన్ని స్వాగతించారు. ఆయనకి హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఆయన చెప్పిన ఆ మాటకి ఆయన ప్రజల వల్ల మనసు గెలిచేసుకున్నారు. ఇప్పుడు ఇవాళ ఆయనకి అభ్యర్థిత్వం ఇచ్చున్నట్టయితే భారతీయ జనతా పార్టీ తన క్రెడిబిలిటీ తను ప్రూవ్ చేసుకున్నట్టు అయ్యేది. ఇవాళ మేము నిజంగానే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నాం, నిజంగానే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు మాకు కావాలి అని చెప్పని తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో ఒక భరోసా కల్పించడానికి ఆస్కారం ఉండేది. ఆ నమ్మకాన్ని కోల్పోయారు. ఇప్పటికైనా సరే అంటే ఇప్పుడు ఇందాక రాజు గారితో మాట్లాడిన తర్వాత మాకు వచ్చిన స్పష్టత ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారిని డిజోన్ చేసుకోవాల, ఆయనకి అండగా నిలబడున్నారు. ఆయనకి ప్రాతినిధ్యం కల్పించడానికి చర్చలు నడుస్తున్నాయి. తప్పనిసరిగా ఆయనకు ప్రాతినిధ్యం కల్పించబడుతుంది. అది ఎక్కడ, ఏ విధంగా, అది అసెంబ్లీకి పోటీకి నిలబెడతారా, పార్లమెంట్కి పోటీకి నిలబెడతారా అనేది పర్మిటేషన్స్, కాంబినేషన్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోతున్న 2024 మే 13 తారీఖు జరగబోతున్న ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ పార్టీ నుంచి అనేది ఒక 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. రఘురామకృష్ణరాజు గారు అయితే ఎన్నికల రంగంలో పోటీ పడబోతున్నారనేది వాస్తవం. ఇక్కడ నిన్నటి నుంచి కొంత తెలుగుదేశం జనసేన శ్రేణులు కొంత డిమోరలైజ్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డితో కొల్యూడయ్యి ఇప్పటికీ ఆయన ఇచ్చిన ఆదేశాలు పాటిస్తుంది. రేపటి రోజున ఎలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అని చెప్పని ఇది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు దోహదం చేస్తుందేమో, కొన్ని స్థానాల్లో ఆయన అభ్యర్థుల గెలుపు విజయావకాశాలను పెంచుద్దేమన్న భావనలో ఉన్నారు. అటువంటి భావన రూపుమాపుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. చర్యల పరంగా వాళ్ళ దగ్గర నుంచి క్రియాశీలకమైన ప్రజామోదమైన చర్యలు కనిపిస్తే ప్రజల్లో ఆ నమ్మకం పెరుగుద్ది. లేదు అని అంటే అంతిమంగా నష్టపోయేది భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలు ఇవాళ ప్రభుత్వాన్ని నిర్దేశించవు. రేపు ప్రభుత్వ ఏర్పాటులో ఈ 10 స్థానాలకు 10 భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా కూటమి విజయం సాధించడం ఖాయం. ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చయాభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఆ గెలుపు కూటమిలో ఉండాలా లేదనేది భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి.
శ్రీనివాసరావు గారు ఫైనల్గా మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన మీద ప్రస్తుతం జరుగుతున్న ప్రాపగాండ ఏంటంటే ఆ నోటి దోల వల్ల, ఆ నోటి దురుసు వల్ల సీటు పోగొట్టుకున్నాడు అనేది ఒక పక్క అయితే, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి లాబీయే బలంగా పనిచేసింది అని చెప్పేసి గట్టిగా ఇంకో పక్క ప్రచారం. ఇంకో పక్క ఏంటంటే ఇది కొత్త వెర్షన్. జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుతో పాటు ఇంకా చాలా మందికి టికెట్లు రాకుండా, శక్తివంచం లేకుండా పోరాడాడు. దాన్ని బీజేపీ చాలా చక్కగా క్యాష్ చేసుకుంది. మిగతా వాళ్ళకి ఇచ్చేసి ఒక రఘురామకృష్ణరాజుకు మాత్రమే ఇవ్వము అని చెప్పేసి తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి యుగోని సంతృప్తిపరిచి వాళ్ళు దానికి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువగా లాభ పొందారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అనేది కొత్తగా వినిపిస్తున్న వెర్షన్. మీ ఫైనల్ కన్క్లూజన్. ఇప్పుడు ఇందులో మీరు చెప్పినట్టుగా నోటు తోల అన్నట్టు తప్పండి అది. ఎందుకంటే అంటే వైసీపీ వంటి పార్టీలు చేస్తాయి. ఏమండి, వైసీపీని విమర్శిస్తే నోటు తోలన్నా, టీడీపీని విమర్శిస్తే నోటు తేడా మధురసమా? ఆయన పోరాటం అది. గానుగులేసి రుబ్బిచ్చేసాడు. వాళ్ళకి మధ్యాహ్నం మాట రోజు 1 గంటకే రచ్చబండ పెట్టి వాళ్ళు కూడి తినకుండా చేసాడు. వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, ఎవరన్నా మాట్లాడతారు. నీ అమ్మ మొగుడు అన్న తర్వాత ఏదైనా మాట్లాడొచ్చు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఫర్ సపోజ్ ఉందనుకోండి, నేను లేదనుకుంటున్నాను, ఉందని కూడా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే. బీజేపీ అంత అవివేకంగా ఎవడో ఒకడో తొట్టిగ్యాంగ్తో ఏమి అలాగా వినరాళ్ళు. అయితే ఒకవేళ ప్రజల అభిప్రాయం ప్రకారం వాళ్ళు అనుమానపడుతున్నారో, అలాంటి అనుమానపడడానికి ఆస్కారం ఉంది, పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి. కాబట్టి నిజంగా అలా ఫర్ సపోజ్ అలా జరిగింది అనుకోండి, దానివల్ల జగన్ ఇప్పుడు బీజేపీ డెఫినెట్గా ఓడిపోతుంది. ప్రజలందరూ కూడా బీజేపీని తిరస్కరిస్తారు, కూటమిని ఆహ్వానిస్తారు, బీజేపీని తిరస్కరిస్తారు. అప్పుడు జగన్కి చాలామంది చెప్తున్నారు 10 సీట్లతోటి 6 ఎంపీలతోటి మొదలెడుతున్నాడు జగన్. అంటే ఈ గెలిచినవన్నీ వాళ్ళ ఖాతాలో పడిపోతాయి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఆనందం తాగినట్టు ఉన్నారు జనం. అక్కడ ఇంకెవరు ఉన్నారని చూసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ కొంచెం వెడల్పాటి ముఖం ఉన్న వాళ్ళు పెట్టారు అనుకుంటున్నారు. అంటే వెడల్పాటి ముఖం అంటే కొంచెం బాగా తెలిసినోడని, అంటే ఎటకారం కాదు అది. పెద్ద ముఖం బాగా తెలిసినోడు, ఫేమస్ తులసిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంచెం మంచివాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నాడు. కాంగ్రెస్ పెట్టిన టీడీపీలో చంద్రబాబు గారు సీట్ ఏమని పొత్తులో భాగంగా పోయిన వాళ్ళు ఎవరన్నా రెబల్గా వేసేసినా వీళ్ళ మాట వినకుండా డెఫినెట్గా ఆల్టర్నేటివ్గా వాళ్ళని చూసుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి చచ్చిన ఓటేరు. ఇది నిజం. ఎందుకంటే ఒకవేళ బీజేపీకి ఓటేయలేక ఇప్పుడు జగన్ వద్దు అనుకున్నప్పుడు, బీజేపీకి వేయకూడదు అనుకున్నప్పుడు జగన్కి ఎందుకు వేస్తారు? వాళ్ళిద్దరు ఓటు అనుకున్నప్పుడు అక్కడ ఎవరుంటే ఇంకొకటి వేసుకుంటారు, లేదంటే వాళ్ళతో మానేస్తారు ఓటింగ్కి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆచూకీ ఆనవాళ్ళు వచ్చే ఎన్నికల్లో కనపడదు. దీనివల్ల అతనికి ప్రయోజనం లేకపోగా బీజేపీకి గసిగడిగింది. బీజేపీకి చెడ్డ పేరు. రేపు పొద్దున్న ఓడినా గెలిచినా వీర మరణమో వీర స్వర్గమో ఉండాలి. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది? అడ్డబెట్టుకుని బీజేపీ ఇంకా ఎక్కువ లబ్ధి పొందింది వేరే మార్గం. ఏం లబ్ధి? ఏ మార్గాల్లో పొందుతుంది లబ్బు? వాళ్ళ దగ్గర ఎప్పుడు దొబ్బేసారు డబ్బులు పోడన్ని. అతను లోన్ తెచ్చుకున్న డబ్బులు సగం ఎప్పుడు దొబ్బేశారు వాళ్ళు. ఇందులో ఓపెన్ సీక్రెట్ ఇది. ఇప్పుడు మొన్న వీళ్ళు యథేచ్ఛగా చేసుకుంటున్నారండి. అన్నిటిని కళ్ళు మూసి కూరుకున్నారు కదా. ఇప్పుడు వైజాగ్ పోర్టుకు వచ్చేసి సిబిఐ వాళ్ళు, పోలీసు వాళ్ళని మీరేం అడ్డం రాకూడదన్న సీజులే చేసేసి పరిశోధన చేయగలిగిన వాళ్ళు అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కవితను అరెస్ట్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయలేదు? ఈడీ వాళ్ళు కట్టన్నాయి. ఇవన్నీ లెక్కలో ఉన్నాయి. ప్రజలకు ఆల్రెడీ ముద్ర పడిపోయి ఉంది. ఆ రాజేష్ గారు చెప్పినట్టు ఆ ముద్ర చెరుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకు సువర్ణ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఓరు బాబు బలి ఛాన్స్ వచ్చింది బాబు, చంద్రబాబు గారు పుణ్యం అమ్మడానే అనుకోవాలి. ఓట్లు ఎవరే ట్రాన్స్ఫర్ అవ్వాలండి? టీడీపీ జనసేనే కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళని పావాలి కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళని పామితే ఏమవుతుంది? వైసీపీ వాళ్ళు ఏమో వాళ్ళకి వేసుకోకుండా మానేసి వీళ్ళకి వేయరు కదా. టీడీపీ జనసేనే కదా వేయాలి ఓట్లు. ఈ సానుభూతి పనులు పాపం ప్రజలు వేయాలి. ఆల్రెడీ ప్రజల్లో వెగటి ఉంది. బీజేపీ అన్నా వైసీపీ అన్నా టీడీపీ వాళ్ళు చచ్చినట్టు ఏదో ఒప్పుకున్నాక తప్పదురా బాబు అన్నట్టు చేస్తారు. వీళ్ళు అలా లెవెల్ చేసుకోకుండా ఊరికే ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమైనా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ కంట్రోల్లో ఉండాలి. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటే అందరికీ మంచిది, వాళ్ళకి కూడా గౌరవప్రదమైన విజయం దక్కుద్ది. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ అందరూ ఆందోళన చెందాల్సింది ఎవరంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కాదు, సాధారణ ప్రజలు కూడా కాదు. ఆందోళన చెందాల్సింది బీజేపీ నుంచి టిక్కెట్లు పొందిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు. మీరేదో మీకేం పర్లేదు దుప్పటి ముసుగెట్టు పడుకుందాం అనుకుంటున్నారేమో. మీకు టిక్కెట్ మాత్రం వచ్చింది రాజేష్ గారు చెప్పినట్టు, మీ దోలు తీరిపోద్ది.
మీరు రూపాయికి వచ్చి పెడితే రూపాయి ఏదో నీళ్ళు వదిలేసినట్టు అయిపోద్ది. అవన్నీ వదలకుండా ఉండాలి. మీరు వెళ్ళి మీ అధిష్టానాలని ఓరు బాబు చూడండి బాబు ఇక్కడ అని చెప్పి ఇక్కడ అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, ఈ దుష్ట జన సాంగత్యాన్ని బీజేపీ వైసీపీ ఒకటి కాదని నిరూపించుకోవాలి. ఫైనల్ ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమితో పొత్తు ఒక ప్రత్యేక పరిస్థితిలో పెట్టుకోవడం జరిగింది. ఇవాళ దక్షిణ భారతదేశంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ 4 ప్రధాన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు లేవు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక ఇండియా కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక్క పాండిచ్చేరిలో మాత్రమే భారతీయ జనతా పార్టీకి సానుకూలమైన ప్రభుత్వం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తమ రిప్రజెంటేషన్ లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన విజయం దిశగా అడుగులు వేస్తుంది అనేది సంకేతం వాళ్ళకి అందినాయి. కాబట్టి ఆ గెలుపు కూటమిలో తాము కూడా ఉండటం ద్వారా దక్షిణాదిలో తామకు కూడా ప్రాతినిధ్యం ఉందని రుజువు చేసుకోవడం కోసం పొత్తు పెట్టుకున్నారు. అంటే ఇవాళ గెలిచే గుర్రం మీద పందెం కట్టారు వాళ్ళు. ఆ గెలిచే గుర్రం మీద సవారీ చేయాలి అనుకుంటున్నారు. సవారీ చేయాలనుకునే వాళ్ళు ఆ గెలిచే గుర్రానికి సానుకూల పరిస్థితులు సృష్టించాలి తప్ప ఆ గెలిచే గుర్రం మోకాలికి కాలడ్డం పెడతాము అని అంటే ఆ గుర్రం అంటే తన ప్రయత్నంలో విఫలం చెందుద్దేమో కానీ దానితో పాటుగా మీరు శాశ్వతంగా దక్షిణాదిలో మీ క్రెడిబిలిటీ పోతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్న పాలకుడికి మద్దతు ఇస్తున్నారు అన్న భావనే ఇవాళ సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో మీ పట్ల ఒక ఏహీభావాన్ని పెంచింది, విముఖత పెంచింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం రాజుగారు తెలుగు ఎక్కడ ఉంటే అక్కడ ఉందని ప్రభావం, టీడీపీ ప్రభావం. టీడీపీ ఎన్డీఏలోకి వెళ్ళటం వల్ల వాళ్ళకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, గోరఖ్పూర్, సూరత్, వెస్ట్ బెంగాల్, షోలాపూర్ ఇలా ఇన్ని చోట్ల తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి సానుకూలత వస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఓరు బాబు ఇన్నాళ్ళు మేము మారిన మనిషిని మారు మనసు పొందామని చెప్పేసి వాళ్ళు సచ్చీలుగా నిరూపించుకోవాలి. ఇవన్నీ నిరూపించకుండా మేము ఇలాంటి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తామన్నారు అనుకోండి, నెక్స్ట్ ఐటమ్ అంటారు.